హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఇండియన్ రైల్ ఇన్ఫో సైట్లో ఇమాజినరీ ట్రైన్ అనేది ఎలా యాడ్ చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ గూగుల్లో ఇండియన్ రైల్ ఇన్ఫో అని టైప్ చేయండి. ఈ ఫస్ట్ లింక్ తీసుకోండి. దీనికి ఆల్రెడీ ఒక లాగిన్ ఐడి అనేది ఉండాలి. నేను ఇంతకుముందే క్రియేట్ చేసుకున్నాను. సో మీరు లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోండి. కంపల్సరీ ఇమాజినరీ ట్రైన్స్ యాడ్ చేయాలంటే లాగిన్ ఐడి ఉండాల్సిందే. సో నేను లాగిన్ అవుతున్నాను. ఇక్కడ హోమ్ పక్కన ట్రైన్స్ ఉంది కదా, అందులో మై ఇమాజినరీ ట్రైన్స్ తీసుకున్నాను నేను. అంటే ఆల్రెడీ నేను యాడ్ చేసిన ట్రైన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. మనం ట్రైన్ యాడ్ చేసిన తర్వాత మై ఇమాజినరీ ట్రైన్స్లో ఇవన్నీ చూసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ ఇమాజినరీ ట్రైన్ తీసుకోండి. ట్రైన్ నెంబర్ దగ్గర ఏదైనా 5 నెంబర్స్ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 64500 తీసుకున్నాను నేను. ట్రైన్ నేమ్ కూడా ఏదైనా మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. నేనైతే ప్రగతి ఎక్స్ప్రెస్ అని పెడుతున్నాను. ట్రైన్ టైప్ అనేది అది సూపర్ ఫాస్ట్, గరీబ్ రథ, ప్యాసింజర్, ఎక్స్ప్రెస్, అట్లా నేను ప్రజెంట్ ఎక్స్ప్రెస్ అని తీసుకుంటున్నాను. అట్లా క్లాస్ దగ్గర నేను సెకండ్ సీటింగ్ తీసుకున్నాను. జనరల్ ఏంటంటే ప్రతిదానికి టిక్ చేసే ఉంటుంది. సో అది ఫిక్స్డ్గా ఉంటుంది అనమాట. ప్రతి ట్రైన్లో జనరల్ ఉంటుంది కదా. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం ట్రైన్ యొక్క టైం టేబుల్ ఇవ్వాలి. ఇక్కడ నేను విజయవాడ తీసుకుంటున్నాను. విజయవాడ నుంచి కాకినాడ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు విజయవాడ నుంచి కాకినాడ మధ్యలో ట్రైన్ టైం టేబుల్ ఇవ్వాలి కదా. నేను కొన్ని ఊర్లు తీసుకుంటున్నాను అనమాట. ఏలూరు, అట్లాగే రాజమండ్రి, కాకినాడ టౌన్, కాకినాడ పోర్ట్. ఇప్పుడు విజయవాడ కాకినాడ పోర్ట్ మధ్యలో నేను ట్రైన్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి టైం టేబుల్ ఇవ్వాలి. టైం టేబుల్ ఏంటంటే అప్రాక్సిమేట్లీ ఇప్పుడు మీకు తెలిసిన ఏరియా అయితే ఇంత డిస్టెన్స్ ఉంటుంది కదా అని మీకు ఐడియా ఉంటుంది కదా. దాన్ని బట్టి అప్రాక్సిమేట్లీ ఒక టైం టేబుల్ ఇవ్వచ్చు. తర్వాత మనం దీన్ని కౌంట్ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ 7:30 తీసుకుంటున్నాను. దాన్ని బట్టి ఇంకా డిస్టెన్స్ బట్టి నేను ఇక్కడ టైం ఇచ్చుకుంటున్నాను అనమాట. ఈ టైంకి అరైవల్ అండ్ డిపార్చర్ టైం అనేది. అంటే నాకు ఐడియా ఉంది ఈ రూట్, కాబట్టి నేను మ్యాక్సిమం డిస్టెన్స్ బట్టి ఇస్తున్నాను అనమాట. సో ఇది అటు ఇటుగా అవ్వచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత మనం చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ. సో ఇప్పుడు నేను టైం తీసుకున్నానండి. 7:30కి స్టార్ట్ అవుతుంది. ఇది 11:30కి కాకినాడ వెళ్ళినట్టుగా నేను తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు అప్డేట్ ట్రైన్ తీసుకున్నాను. క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆల్రెడీ వేరే ట్రైన్కి ఉందని చెప్తుంది, కాబట్టి నేను నెంబర్ చేంజ్ చేసి మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఇది ఏంటంటే చాలామంది కొత్త వాళ్ళకి అవ్వదు. సో మీరు ఏంటంటే కంటిన్యూగా నెంబర్ మారుస్తూ అప్డేట్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఏదో ఒక నెంబర్ అయితే తీసుకుంటుంది. చూడండి, ట్రైన్ క్రియేట్ అయిపోయింది. చూడండి, అంతా వచ్చేసింది టైం టేబుల్ అవన్నీ కూడా. చూడండి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ పోర్ట్. చూడండి, అంతా కరెక్ట్గా వచ్చేసింది.
సో మనం ఇక్కడ జోన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను సౌత్ కోస్ట్ తీసుకుంటున్నానండి. అలాగే లోకో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ లోకో దగ్గర యాడ్ ఆప్షన్ ఉంటుంది, అది తీసుకోండి. ఇది తక్కువ డిస్టెన్స్ కాబట్టి నేను ఒక్కటే లోకోని యూజ్ చేస్తున్నాను. విజయవాడ నుంచి కాకినాడ వరకు ఫ్రమ్ టు ఒకే లోకో తీసుకున్నానండి. నేను వ్యాప్ 7 తీసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన లోకో తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ అది లోకో టైప్ అండి, వ్యాప్ 7 తీసుకున్నాను. తర్వాత అది ఏ షర్ట్కి సంబంధించింది, విజయవాడ తీసుకున్నాను. చివరి యాడ్ కొట్టండి. చూడండి లోకో యాడ్ అయిపోయింది. అట్లాగే ఇప్పుడు కోచ్ కంపోజిషన్ తీసుకుంటానండి. నేను కోచ్ కూడా యాడ్ చేయొచ్చు, ఏంటనేది ఏమి కోచెస్ పెట్టాలనేది. దీనికి ఇక్కడ ICF LHP ఉంటాయండి. నేనైతే ICF తీసుకుంటున్నాను. ఇక్కడ కోచ్ కంపోజిషన్ ఈ ఒక థర్డ్ పార్టీ సైట్ ఉంటుందండి. అది అక్కడ క్లిక్ చేస్తే అట్లా ఆ సైట్లోకి తీసుకెళ్ళుద్ది. చూడండి ఇది థర్డ్ పార్టీ వెబ్సైట్ అనమాట కోచ్ కంపోజిషన్కి. ఇక్కడ అన్ని రకాల ట్రైన్స్కి కోచెస్ ఉంటాయి. సో ఫస్ట్ నేను ఒక SLR తీసుకున్నాను. అట్లాగే జనరల్ తీసుకుంటున్నాను. తర్వాత ఒక 4 కంపార్ట్మెంట్స్ తీసుకుంటున్నాను జనరల్. ఓకే, తర్వాత సెకండ్ సీటింగ్ కూడా ఒక ఒక 5 తీసుకున్నానండి. అట్లాగే AC చైర్ గారు తీసుకున్నానండి, ఒక 2 తీసుకుంటాను. మనం సెకండ్ సీటింగ్ ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదండి. తర్వాత అయినా కూడా ఒక 7 తీసుకున్నానండి. ఓకే, మళ్ళీ జనరల్ తీసుకోవాలి. ఇప్పుడు జనరల్ కోచెస్ తీసుకుంటున్నానండి. ఓకే, ఒక 4 తీసుకున్నాను. మళ్ళీ SLR ఒకటి. దీన్ని ఇప్పుడు యాస్టీస్ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసుకోవడమేనండి. ఇది ఫస్ట్ విజయవాడ నుంచి కాకినాడ వెళ్ళే రూట్ అనమాట. అప్పుడు కోచ్ కంపోజిషన్ ఇట్లా ఉంది. చూడండి కోచ్ కంపోజిషన్ కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ట్రైన్కి చూడండి మొత్తం అంతా సెట్ అయిపోయింది. లోగో యాడ్ చేసాము అవన్నీ. ఇప్పుడు దీనికి రిటర్న్ ట్రైన్ కూడా మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. అదే నేను ఇంతకు ముందే దీనికి రిటర్న్ ట్రైన్ క్రియేట్ చేసి ఉంచాను, అది 64500 నెంబర్తో. సో అది ఇక్కడ నేను అప్డేట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు రిటర్న్ ట్రైన్ ఉంది, రిటర్న్ ట్రైన్ కూడా దీనికి యాడ్ చేసేసాను నేను. చూడండి అంతా ఓకే కదా. ఇప్పుడు ఒకసారి మనం ట్రైన్స్లోకి వెళ్ళి ఇమాజినరీ ట్రైన్లోకి వెళ్ళి చూసుకుంటే మై ఇమాజినరీ ట్రైన్స్లో ఈ లిస్ట్ అన్నీ ఉంటాయండి. మై ఇమాజినరీ ట్రైన్స్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. చూడండి ఫస్ట్ మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ట్రైన్ అనేది వచ్చేసింది. దీనికి రిటర్న్ ట్రైన్ చూడండి నేను ఆల్రెడీ ముందే క్రియేట్ చేసే కదా. ఇప్పుడు ఒకసారి అది ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసుకోవాలి. దీనికి కూడా లోకో అది యాడ్ చేస్తా చూడండి. రిటర్న్ కాకినాడ టు విజయవాడ, యాస్టీస్ వ్యాప్ 7 విజయవాడ. ఓకే, యాడ్ తీసుకున్నాను. అప్డేట్ అండి.
అట్లాగే కోచ్ కంపోజిషన్. ఇప్పుడు చూడండి ఇవి ఒక వేలో వెళ్ళినాయి కదా, యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే వెనక్కి రావాలి. ఇది అదే సైట్లో ఇక్కడ రైట్ సైడ్ చూసారా, రివర్స్ అనమాట. ఇది దానికి ఆపోజిట్లో ఉంటుంది. దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోద్ది. అంటే మన కోచ్ కంపోజిషను ఒకేసారి ఇస్తే బాగుంటుంది, ఒక్కదానికి ఒక్కోసారి కాకుండా. సరే ఈజీగా అయిపోయింది యాజ్ ఇట్ ఈజ్ మొత్తం. దీనికి కూడా జోన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, సౌత్ కోస్ట్ అని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు స్టాప్స్ ఏమన్నా మనం ఇప్పుడు ముందు నేను 3 పెట్టాను మిడిల్ స్టాప్స్ అనేవి, అవి మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదండి. ఇప్పుడు అది నేను చూపిస్తా చూడండి. ఇప్పుడు చూడండి, కాకినాడ, రాజమండ్రి ఇట్లా మధ్యలో కొన్ని 12 ఇంటర్మీడియట్ స్టేషన్స్ అని ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇప్పుడు అది దాని మీద క్లిక్ చేయండి, ఇంటర్మీడియట్ స్టేషన్స్ అనే దాని మీద. ఏ స్టేషన్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ సామాన్లు కూడా తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయండి, ఇట్లా ఓపెన్ అవుద్ది కదా. ఆ టైంని యాసిస్ అట్లాగే ఉంచి జస్ట్ డిపార్చర్ టైంని చేంజ్ చేయండి, ఒక 1 or 2 minutes వేరియేషన్. మీరు స్టాప్ 1 minute ఇద్దామా, 2 minutes ఇద్దామా అని. ఓకే, అట్లాగే రెగ్యులర్ హాల్ట్ ఉంది కదా, అక్కడ టిక్ చేయండి కంపల్సరీగా. నేను ఒక 2 minutes హాల్ట్ ఇచ్చాను ఇక్కడ. అప్డేట్ కొట్టండి. చూడండి, సామాన్లు కూడా యాడ్ అయిపోయింది. అట్లాగే మళ్ళీ ఇప్పుడు నేను రాజమండ్రి ఏలూరు మధ్యలో మళ్ళీ కొన్ని స్టాప్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇంటర్మీడియట్ స్టేషన్ మీద క్లిక్ చేసి నేను ఇక్కడ నిడదవోలు తీసుకున్నానండి. సో ఇది ఏంటి ప్రాసెస్. ఇట్లా మళ్ళీ సేమ్ టైం చేంజ్ చేసుకోవడం, రెగ్యులర్ హాట్ సెలెక్ట్ చేసుకోవడం, అప్డేట్ చేయడం. సో ఇట్లా ఏమైనా స్టాప్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. అట్లాగే తాడేపల్లిగూడెం కూడా ఇస్తున్నానండి. ఓకే, అప్డేట్ చూడండి, అప్డేట్ అయిపోయింది స్టాప్స్ కూడా. సరే, స్టాప్స్ కూడా క్రియేట్ అయిపోయినాయి. ఓకే అండి, అంతా అయిపోయింది. ఇప్పుడు ఇలా మనం క్రియేట్ చేసుకున్న ట్రైన్స్ అన్నీ కూడా మై ఇమాజినరీ ట్రైన్స్లో ఉంటాయండి. ఆడికి వెళ్ళి మనం ఒకసారి చూసుకోవచ్చు. మళ్ళీ చూడండి, 52 ట్రైన్స్ క్రియేట్ చేసుకున్నాను. అలాగే మనలాగే ఇంకా చాలామంది రైల్ ఫ్యాన్స్ ట్రైన్స్ క్రియేట్ చేస్తారు కదండి, అవి మనం చూడవచ్చు. ఇక ట్రైన్స్ దగ్గర ఇక్కడ ఆల్ ఇమాజినరీ ట్రైన్స్ ఉంది చూసారా, అది క్లిక్ చేస్తే సో మనలాగే వేరే రైల్ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ట్రైన్స్ అండి ఇవన్నీ కూడా ఇట్లా వస్తాయి. సో ఇట్లా మనం అవి చూడవచ్చు, ఓపెన్ చేసి మనకు నచ్చితే మనం ఫ్లాగ్ ఇవ్వచ్చు. సో మనం చూసారా, మనం యాడ్ చేసినవి కూడా ఇక్కడికి వచ్చేసింది, స్టార్టింగ్లో ఉంటాయండి. ఇంకోండి ఇక్కడ ప్రగతి ఎక్స్ప్రెస్ అని చూసారా. ఓకే ఫ్రెండ్స్, రైల్ ఫ్యాన్స్కి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.